పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి జూన్ 4న ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజున సంక్రాంతి దీపావళి పండుగల కలబోతగా చేసుకోవాలని జనసేన నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జూన్ 4న వాకిళ్లను రంగవల్లులతో అలంకరించండి, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించండి. వైసీపీ పీడ విరగడై ఆ రోజుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చండి. ఈ వేడుకల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టండి అని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజపేటలో చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ పంపిణీని ప్రారంభించారు. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి వేల కోట్ల రూపాయలు దోచేశారు. కార్డుదారుల అభిమతం మేరకు బియ్యం బదులు నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్లు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగు పెడుతోందని, ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, అలాగే న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. మరోవైపు ఈసారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జపాన్లోని కటక్యుషు నగర మేయర్ కజుహిసా తైకేయిచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒంటరిగా తిరగవద్దని ఆ నోటీసుల్లో సూచించారు. భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ కార్ లేకుండా బయటకు వెళ్లొద్దని, ఒంటరిగా తిరగవద్దని తెలిపారు. రాజాసింగ్ కు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఇది ఆయన జీవితానికి ముప్పు కలిగించే పరిస్థితిగా పోలీసులు భావిస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికే ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సవరణ చట్టాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. బెంగాల్లోని ముర్మిదాబాద్ లో మతపరమైన అల్లర్లు రాష్ట్ర ప్రాయోజితమని, తృణమూల కాంగ్రెస్ కు చెందిన అనేక మంది సీనియర్ నాయకులు వాటిలో పాల్గొన్నారని ఆరోపించారు. ఆ అల్లర్లను ఎదుర్కొనేందుకు సరిహద్దు భద్రతా దళాన్ని పంపిస్తామంటే తృణమూల్ సర్కారు అంగీకరించలేదని, వారు వచ్చి ఉంటే హిందువులని కాపాడడం వీలయ్యేదని చెప్పారు. ఆదివారం కోల్కతాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా ఉమ్మడి కార్యాచరణ అవసరమని భారత్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో పాకిస్తాన్తో జరిగే చర్చల్లో పాక్ ఆక్రమిత కశ్మీరే ప్రధానాంశం కావాలని, దానిని వెనక్కి తిరిగి తీసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు వివిధ దేశాలకు వెళ్లిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందాల పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా మన వైఖరిని ప్రతినిధి బృందాలు స్పష్టంగా తెలియజేయనున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఆయా దేశాల మద్దతు సాధిస్తున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనాపై మోపిన సామూహిక హత్యా నేరాల అభియోగంపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది. గతేడాది అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనను అణచివేయడానికి హసీనా ప్రభుత్వం క్రూరమైన బలప్రయోగానికి పాల్పడిందని, ఫలితంగా సామూహిక హత్యలు చోటు చేసుకున్నాయని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ అభియోగాన్ని పరిగణలోకి తీసుకున్న ఐసీటీ హసీనాతో పాటు అప్పటి బంగ్లా హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్ మామూన్లపై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫ్రాన్స్ లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది. వేడుకలు శృతి మించి 2 మృతి చెందగా 192 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉంది. యూరోపియన్ సాగర్లో అతిపెద్ద టోర్నీ అయిన ఛాంపియన్స్ లీగ్ లో పారిస్ సెయింట్ అలాగే జర్మన్ ఫుట్బాల్ క్లబ్ జట్టు చారిత్రక విజయం సాధించింది. మ్యూనిక్ లో జరిగిన ఫైనల్ పోటీలో
మ్యూనిక్ లో జరిగిన ఫైనల్ పోటీలో ఇంటర్ మిలన్ ఫుట్బాల్ టీంతో తలపడి 5-0 తేడాతో PSG టైటిల్ గెలుచుకుంది. అయితే సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ జట్టు టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడంతో అభిమానులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఐఫిల్ టవర్ విజేత జట్టు జెర్సీ రంగులతో మెరిసిపోయింది. ఈ నేపథ్యంలో శాంతియుతంగా జరిగిన వేడుకలు హింసాత్మకంగా మారాయి. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు సతీమణి శ్యామాలి ఇటీవల వరుస సందేశాత్మక పోస్టులతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. కాలం అన్నిటినీ బయట పెడుతుందని అందులో రాసి ఉండడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కాలం అన్నిటినీ బయట పెడుతోంది, కర్మ సమాధానం చెబుతోంది, ఈ విశ్వం దీనిని నిశ్చితంగా చూస్తూ ఉంటుంది అని రాసి ఉన్న సందేశాన్ని ఆమె ఇన్స్టా స్టోరీస్ లో పంచుకున్నారు. దీనికి ఆమె కర్మ, నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే హ్యాష్ ట్యాగ్స్ ను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆన్లైన్ లో వైరల్ గా మారింది. శ్యామాలి సందేశం వెనుక సారాంశం ఏమై ఉంటుందా అని పలువురు మాట్లాడుకుంటున్నారు. IPL సీజన్ 18 ఫైనల్స్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవని జట్టు తలపడనున్నాయి. RCB ఫైనల్స్ కు చేరగా క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ రెండు జట్లలో ఎవరికొకరు కప్పుతో బోనీ కొట్టడం ఖాయమైంది. ముంబై బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించిన పంజాబ్ బ్యాటర్లు మొదటి నుంచి సత్తా చాటుతూ వచ్చారు. ముంబై ఇచ్చిన 204 రన్స్ టార్గెట్ ను అవలీలగా ఛేదించారు. 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 207 పరుగులు చేసి ముంబైను ఇంటికి పంపింది. ఈ ఏడాది మేలో GST వసూళ్లు 2.01 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. 2024 మేలో వసూళ్లైన 1.72 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే ఇవి 16.4% అధికంగా ఉన్నాయి. 2025 ఏప్రిల్లో GST వసూళ్ల జీవనకాల గరిష్టమైన 2.37 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు Politicos Media. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.